జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, 56 ఏళ్ల యువనేత ఫిరోజ్ జహంగీర్ గాంధీ మనవడైనటువంటి ఈ రాహుల్ గాంధీ బీహార్ ప్రజల చేత బీజేపీ కూటమి పైన తిరుగుబాటు చేయించాలని చెప్పేసి తెగ తపన పడిపోతాడు. మామూలు ఆరాటం కాదు. ఎన్నికల్లో పోరాడి గెలిచే సీను లేదు కాబట్టి ఎన్నికల కమిషన్ పైన ఆ తప్పును వేసి నేపాల్లో జెన్జెడ్ ఉద్యమం వచ్చినట్టే బీహార్లో కూడా జెన్జెడ్ ఉద్యమాన్ని తీసుకురావాలని చెప్పేసి ఈ రాహుల్ గాంధీ భావించాడు. అంటే అంతకుముందు బంగ్లాదేశ్లో ఏం జరిగిందో మీరు చూశారు. షేక్ హసీనా ప్రధానమంత్రిగా ఉన్నింది. ఆ ప్రభుత్వాన్ని పడగొట్టినారు. తర్వాత వచ్చేసి ఒక బాతు బచ్చాలు గాడు ఎవడు వాడు ఒక జోకర్ లాంటి మహమ్మద్ యూనస్ తీసుకొచ్చి ఆ ప్లేస్లో కూర్చోబెట్టారు. దీని వెనకునింది ఎవరు? డీప్ స్టేట్. ఆ విషయం మనందరికి కూడా బాగా తెలుసు. తర్వాత వచ్చేసి నేపాల్లో ఇలాంటి తతంగమే అంతా కూడా జరిగింది. ఇప్పుడు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మన మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టేసి అర్థమవుతుందా, ఒక మరబొమ్మ లాంటి ఒక కీలు బొమ్మ లాంటి ఇదిగో ఈనాడు కదా మన యువనేత ఆయన గారిని తీసుకొచ్చాడు కూర్చోబెడితే ఇంకా మనకి ఇంకా అడ్డోదుపు ఉండదు, భారతదేశాన్ని దున్ని పారేచ్చు అనుకున్నారు ఈ డీప్ స్టేట్ వెధవలు. కానీ మన మోడీ గారి ముందు ఆ పప్పులన్నీ కూడా ఉడకల. సరే, దీనికి తోడు కేంద్ర ఎన్నికల సంఘం బీహార్లో సర్ ప్రాసెస్ను ప్రారంభించింది. అంతే, ఇక రాహుల్ గాంధీ రెచ్చిపోయినాడు. ఎందుకంటే వీళ్ళ పాచికలు పారలా కదా. భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం కుమ్మక్కైపోయినాయని వీళ్ళంతా కలిసి కొన్ని వర్గాల ఓట్లను తీసేస్తున్నారని, ముఖ్యంగా ముస్లింలు, క్రిస్టియన్లు, పేదల ఓట్లను తొలగిస్తున్నారని, ఇది ఓట్ చోరీ అంటూ ఈ రాహుల్ గాంధీ ఆగమాగం చేశాడు. ఇక ఓట్ అధికార యాత్ర అంటూ బీహార్లో ఒక పెద్ద యాత్రనే చేశాడు. నేను ఒక మాట చెప్తా, ఎంతమంది వచ్చి ఉండారు బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి. ఇదో ఈ విధంగా తొడకొచ్చేది, వాళ్ళకి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ కార్డులు అన్నీ కూడా చెప్పించేది, వాళ్ళ ఓటు బ్యాంకుగా మార్చుకునేది. వాళ్ళు ఓట్లు తీసేస్తా ఉంటే ఏదో వీళ్ళ ఇంట్లో ఓట్లు పోయినట్టు వీళ్ళకి పెద్ద బాధ అన్నమాట. ఎందుకంటే వీళ్ళు గెలిచలేరు కదా, వీళ్ళు ఓడిపోతారు. ఎట్టో వాళ్ళ ఓట్లు అడ్డ పెట్టుకుని వీళ్ళు గెలిచాలా. కాబట్టి ఆ దొంగ ఓట్లని పీకి పక్కన దొబ్బుతా ఉంటే వీళ్ళకి బాధ వేస్తుందా? చెప్పండి, మీరు చెప్పండి, ఒకసారి ఆలోచించండి. మొత్తంగా ఈయన గారు 16 రోజుల పాటు 1300 కిలోమీటర్ల మేర ఈ ఓట్ అధికార యాత్రను అయితే నిర్వహించాడు. ఎవరి కోసం? ఈ దొంగ ఓటర్ల కోసం. ఈ యాత్ర మొత్తం కూడా ముస్లింల డామినేషన్ ఉండేటటువంటి ప్రాంతాల్లో ఉండేటట్టు చూసుకున్నాడు. ఎందుకంటే ఆయనకు వాళ్ళ పార్టీకు ఆడే కదా బలము. అంతేందుకు స్వామి, నిన్న ఆయన రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి ముస్లింలకు అవినాభావ సంబంధం ఉండాలి, కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ముస్లింలు అని చెప్పేసి ఏదో స్టేట్మెంట్ కూడా ఇచ్చా ఉన్నాడు. ముసల్మాన్ కా మతలబ్ కాంగ్రెస్, కాంగ్రెస్ కా మతలబ్ ముసల్మాన్. आज कांग्रेस की ताकत तेलंगाना सरकार की ताकत हमारे मुसलमान भाई बहनों. చూసారా ఏం మాట్లాడతారా? ఇంక వాళ్లే ఓపెన్ అయిపోతారు. మేము ముస్లింలకు పక్షపాతులు, మేము మన బారంపురం నెట్టి చెప్తారు. ఇంకేం మాట్లాడాలా? అయినప్పటికీ రాహుల్ గాంధీ ఈ ఓట్ అధికార యాత్రకు పెద్దగా స్పందన అయితే రాలా. దీంతో తీవ్ర నిరాశకు గురైనటువంటి రాహుల్ గాంధీ ఈ ఓట్ అధికార యాత్ర తర్వాత సైలెంట్ గా ఏది తన సెక్యూరిటీ కూడా చెప్పకుండా ఈ లాటిన్ అమెరికా పర్యటనకి అయితే వెళ్ళిపోయినాడు. డ్రగ్స్ ఉత్పత్తిలో ప్రపంచ కేంద్రమైనటువంటి లాటిన్ అమెరికా దేశాలలో 2-3 వారాల పాటు రహస్య జీవితం గడిపినాడు. ఏడాడున్నాడు, ఎవరెవరితో గడిపినాడు, ఏమేం చేశాడు భగవంతుడికి ఎరిక. మొత్తానికైతే ఆడున్నాడు. ఆ తరువాత బీహార్లో ఈ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఇక ఈ రాహుల్ బాబా ఏం చేశాడంటే ఈ లాటిన్ అమెరికా నుంచి రాక తప్పల. సరే, ఈ ఓట్ అధికార యాత్ర తర్వాత 57 రోజులు కనిపించకుండా పోయినటువంటి రాహుల్ గాంధీ ఎట్టకేలకు బీహార్లో ప్రత్యక్షమైనాడు. ఇకపోతే ఈ రాహుల్ బాబా ప్రస్తుతం బీహార్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడు. ఎవరు పిలిచినా పలికేలా లేడనమాట. చాలా బిజీ, ఫుల్ బిజీ, మామూలు బిజీ కాదు. ఎందుకంటే ఆయన బీజేపీని గెలిపించాలి కదా, బీజేపీకి స్టార్ క్యాంపెయినర్ కదా ఆయన. కాబట్టి అంత బిజీగా ఉన్నాడు అనమాట. అసలు బీహార్ కు సంబంధించినటువంటి బరువు బాధ్యతలన్నీ కూడా తన భుజాల మీదనే ఉన్నట్టుగా ఈ బీహార్ యువకుల భవిష్యత్తు కోసం ఆయన గారు ఎంతో కష్టపడతా ఉన్నట్టు ఈ రాహుల్ గాంధీ బీహార్లో తెగ ప్రచారం చేసుకుంటున్నాడు. అబ్బా నాయనా, ఎట చేయాలి నన్ను బీహార్ని, నేను లేకపోతే బీహార్ ఏమైపోతుందో అన్నట్టున్నది ఆయన బిల్డప్. ఈ క్రమంలో బీహార్ ప్రజలను రెచ్చగొట్టేందుకు ఈ రాహుల్ గాంధీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. బీహార్ ప్రజలు బీజేపీ కూటమి పైన తిరగబడి గొడవలు చేసే విధంగా, బీహార్ ప్రజల్లో విద్వేషాలు నింపే విధంగా ఈ ప్రచారాలు నిర్వహిస్తున్నాడు. వాళ్ళ చేత ఏంది అదే కదా. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతా భారతీయ జనతా పార్టీ అదే విధంగా ఎన్నికల సంఘం కలిసి హర్యానా ఎన్నికల్లో ఓట్లు చోరీ చేసిందని
ప్రపంచానికి చూపించాం. ఏం చూపించావు నువ్వు ప్రపంచానికి? అంటే ఇంకా ఈవీఎంలు మర్చిపోయినట్టేనా? ఇంకా ఈవీఎంల మీద బాడరు. ఇప్పుడు ట్రెండ్ మార్చారు. ఈవీఎంలను పక్కన పెట్టి ఇంక జనాలు నమ్మలేదని చెప్పేసి ఇప్పుడు ఓట్లు చోరీ చేస్తారని చెప్పేసి ఇప్పుడు ఒక కొత్త ప్రచారం తీసుకొచ్చారు. చూడండి, అచ్చం అలాగే బీహార్లో కూడా ఓట్లు చోరీ చేసేందుకు ప్రయత్నిస్తారని చెప్పేసి నాకు అనిపిస్తుంది. గత బీహార్ ఎన్నికల్లో కూడా ఓట్లను దొంగిలించారు. ఓట్ చోరీలో నరేంద్ర మోడీ అదేవిధంగా అమిత్ షా ఎన్నికల సంఘం ఈ పాత్ర అయితే ఉండాలి. అర్థమవుతుందా? దీనిని అడ్డుకుని రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత బీహార్ యువత పైన ఉండాలి అని మాట్లాడినాడు. నిజంగా వీళ్ళు కన్నా రాజ్యాంగం గురించి మాట్లాడితే నాకు దేంతో నవ్వాలో కూడా అర్థం కాదు. అసలు రాజ్యాంగాన్ని పక్కన వారదొబ్బి ఆవిడ అధికారం నేను నిలబెట్టుకునే దానికోసము ఆమె ఏకంగా వీళ్ళ నాయనమ్మ ఎమర్జెన్సీ తీసుకొచ్చింది కదా. మనకు లేని దరిద్రాన్ని ఈ సెక్యులర్ అనే దాన్ని తీసుకొచ్చింది వీళ్ళే కదా. వీళ్ళకి రాజ్యాంగాన్ని అసలు రాజ్యాంగం గురించి మాట్లాడాల్సిన అర్హత ఉండదు వీళ్ళకు. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మీరందరూ కూడా ఈ బీహార్ ప్రజలంతా కూడా పోలింగ్ బూత్లో చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కామెడీ చేశాడు. బీజేపీను కేంద్ర ఎన్నికల సంఘాన్ని దోషిగా చూపించే ప్రయత్నం చేశాడు. అంటే రేపు వీళ్ళు ఓడిపోయినా కూడా ఇదంతా నిందలంతా ఎవరి మీద వేస్తారంటే ఇంక వీళ్ళ మీదనే వేస్తారు. అంటే వీళ్ళ చేతగాంతనాన్ని ఎంతసేపటికి ఆ యూఎంఎల్ మీదకో లేకపోతే ఇంకో దాని మీదకో నెట్టడం తప్పితే వీళ్ళు సరిదిద్దుకునేదిలే. అంటే వీళ్ళ బుద్ధులు వీళ్ళ పనులు వీళ్ళ చేష్టలు మారవు. ఎంతసేపు కుక్కతో కొంకరన్నట్టు వీళ్ళ బుద్ధి ఒకవేళగానే వీళ్ళు రేపు గెలిచారనుకో ప్రజాస్వామ్యం గెలిచిందంటారు. అప్పుడు ఈ ఓట్ చోరీలు ఇవన్నీ కూడా గుర్తురావు, యూఎంఎల్ ఇవన్నీ గుర్తురావు. అప్పుడు ప్రజాస్వామ్యం గెలిచిందంటారు. వీళ్ళు కన్నా ఓడిపోయినారనుకో చూసారా మేము చెప్తే కదా ఇట్లా ఓట్ చోరీ జరిగిందని చెప్పేసి దానివల్ల మేము ఓడిపోయినాము, ఇదంతా ఎన్నికల సంఘం భారతీయ జనతా పార్టీ కావాలని కుట్ర పని మమ్మల్ని ఓడిపించాయి అని చెప్పి మాట్లాడతారు. ఏది ఈయనగానే గెలిచాడంటే బీహార్ని ఇంకొక అమెరికా చేస్తాడు, ఇంకొక బీజింగ్ చేస్తాడని చెప్పేసి పాపం అంతా భయపడిపోతారు. ఈ దెబ్బకు కొంచెం అన్నా ఉండాల. దశాబ్దాల పాటు ఈ దేశాన్ని పరిపాలించి అడక తినేటట్టు దేశాన్ని ఎట్లుందో గతంలో భారతదేశం మీకు అందరూ కూడా బాగా తెలుసు. కనీసం ఎటువంటి వస్తువులు లే, కనీసం మౌలిక సదుపాయాలు కూడా సరిగ్గా లే. ఏం మాట్లాడాలా అయ్యా? అంతెందుకు ఇప్పుడు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా. నా మాట కాదు, హైదరాబాద్లో ఉండేవాళ్ళు తెలుసు. లేకపోతే ఎప్పుడైనా మీరు హైదరాబాద్కి వచ్చేప్పుడు ఈ దగ్గరలో కానీ వస్తే ఒకసారి చూడండి. మీరు ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలో కొంచెం తిరగండి అటు ఇటుగా ఒక ఆటో ఎక్కి. ఎందుకంటే బైక్లో పాడైతే కొంచెం కష్టంగా ఉంటుంది. అది కూడా ఎందుకో చెప్తా. మీరు పోతా ఉంటే 4 రోడ్లు తిరిగితే కనీసం 2-3 రోడ్లు అన్నా కూడా మొత్తం అంతా ఈ డ్రైనేజ్ నీళ్ళంతా బయటకు వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ఈ మురుగు నీళ్లు ఉచ్చ నీళ్ళని మీద పోసుకోవాలి. అందుకని మిమ్మల్ని ఆటోలో బొమ్మని చెప్తున్నా. పొరపాటు బైక్ ఎక్కినారనుకో ఆ పక్కన పోయేవాడు వల్లనో లేకపోతే మీ బడి నీళ్ళు మీ మీద పడడం వల్లనో ఈ ఉచ్చ నీళ్ళతో మీరు సగం తడిసిపోతారు. అది వీళ్ళు చేసేటటువంటి అభివృద్ధి. ఇంకేం చెప్పాలా, ఏం మాట్లాడాలా? అభివృద్ధి గురించి వీళ్ళు మాట్లాడతారా? అసలు వీళ్ళకు ఉండదు కొంచెం అన్నా మాట్లాడేదానికే. సరే, ఇకపోతే పూర్ణియాలో నిర్వహించినటువంటి ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నటువంటి ఈ రాహుల్ గాంధీ మాట్లాడతా బీహార్ ఎన్నికల్లో ఓట్లు చోరీ చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని, దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి బాధ్యత యువకులపైన ఉండదని, బీజేపీ ప్రతి ఎన్నికల్లో కూడా ఓట్లు చోరీ చేసి గెలుస్తుందని చెప్పేసి విమర్శలు చేశాడు. అంతేకాకుండా బీహార్ అభివృద్ధి పదంలో దూసుకుపోవాల్సినటువంటి అవసరం ఉండాలి. అంతేకాకుండా ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు ఆసుపత్రులు బీహార్లో స్థాపించాలా, బీహార్ గ్లోబల్ టూరిజం ఇండస్ట్రియల్ హబ్ గా మారాలని మాట్లాడినాడు. సరే, బాగానే ఉండాలి. డైలాగులు అయితే బాగానే కొట్టాం. ఎవరు రాసిచ్చారు మరి కర్ణాటకలోనూ తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉండదు కదా. ఎంత మాత్రం చేశారేడా మీరు చెప్పే అభివృద్ధి? ఆ విశ్వవిద్యాలయాలు, ఈ గ్లోబల్ టూరిజము, ఇండస్ట్రియల్ హబ్ ఏదేదో పెద్ద పెద్ద డైలాగులు చెప్తాను కదా. ఏ మాత్రం చేస్తారు? ఏ మాత్రం జరుగుతున్నాయి? ఏంది సార్ ఇదంతా కూడాను? కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ పనులు కానీరు అంటే ఏం చెప్పడం, ఏం చేసేటటువంటి డెవలప్మెంట్ అటు జరగనీరంట. మామూలు కథ కాదు ఇది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతిలో నితీష్ కుమార్ రిమోట్ గా మారడం వల్లే ఏ పని చేయలేకపోతున్నారు అని చెప్పి మాట్లాడినాడు. రిమోట్ కంట్రోల్ గురించి మనం మాట్లాడుకునేది. అమ్మగారు ఆయన మన్మోహన్ సింగ్ ను ముందు కూర్చోబెట్టి ఆమె వెనక చేరుకొని ఏ విధంగా ఆడిపించిందో 10 ఏళ్ల పాటు దేశ ప్రజలంతా కూడా చూశారు. మీరు రిమోట్ కంట్రోల్ గురించి మీరు మాట్లాడితే ఎట్లా సార్? బీహార్ ప్రభుత్వం నితీష్ కుమార్ చేతుల్లో లేదు. బీహారు ఢిల్లీ అధికారులతో పాటు ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేతుల్లోనే ప్రభుత్వం ఉండదంటూ ప్రధాని మోడీ గారిని అదేవిధంగా అమిత్ షాను ఇద్దరిని కూడా విమర్శించాడు. ఎవరో ఈయన ఈ శుద్ధపోస. ఈ క్రమంలోనే ఈ రాహుల్ గాంధీ ఇంకొక జోక్ వేసాడనమాట. అదేందయ్యా అంటే బీహార్ రాష్ట్రాన్ని అలాగే మన భారతదేశాన్ని ప్రధాని మోడీ అలాగే హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షాలు కలిసి జంగిల్ రాజుగా తయారు చేస్తున్నారు.
దేశాన్ని జంగిల్ రాజుగా మార్చేందుకు మోడీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఈడీ, సిబిఐ, ఐటీ దాడులతో పాటు నిరుద్యోగం, విద్వేషాలు రెచ్చగొట్టి దేశంలో జంగిల్ రాజుని సృష్టిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడినాడు. అర్థమవుతుందా? అంతేకాకుండా బీహార్తో పాటు దేశ ప్రజల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ విద్వేషాన్ని రెచ్చగొడతాడంటే ఏం చెప్పడం. ఈ కామెడీ అంతా చేసింది ఈ 56 ఏళ్ల యువనేతనే. బీహార్ ప్రజలు మాత్రం ఈ రాహుల్ గాంధీ కామెడీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు ప్రతిరోజు కూడా. ఇదంతా ఒక లైవ్ కామెడీ షో చూసినట్టు చూస్తున్నారు. లేకపోతే ఏంది ఈ మాటలని, అదేందో గురికించే దానికి డిక్కీ కింద ఉండేది ఆ నలుపు ఎరగదంట. వీళ్ళు చేసిన తప్పులు, వీళ్ళ పత్యాపారాలు మామూలుటీ కాదు. ఇవన్నీ మర్చిపోయి మేమేదో శుద్ధపోసలం అన్నట్టు ఈ కబుర్లన్నీ చెప్తే అట్ట. ఇప్పుడు ఓట్ చోరీ జరిగిందా లేదా అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. వాళ్ళకి తెలుసు వాస్తవాలు అనేది. ఇక్కడ ఎవరు దొంగలని. అసలు మొట్టమొదటగా మన తాతగారు ఎవరైనా జవహర్లాల్ నెహ్రూ పూలు పెట్టుకుంటాడు కదా జనాలను ఎరుపులు చేసేదానికి. ఆయన చేసింది ఏంది? ఎక్కువ ఎవరు ఓట్లకు వచ్చాయా? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి వచ్చాయా? ఈ తాతగారికి వచ్చినాయా? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఎక్కువ ఓట్లు వచ్చా కూడా లింగులింగం అని చెప్పేసి ఓట్లు వచ్చాయనుకో, ఈ 2 ఓట్లు వచ్చాయన్నో ఈయన దెబ్బ ప్రధానమంత్రిని చేశారు. ఎవరు సార్? అసలు ఓట్ చోరీకి ఆరాధ్యుడే, మొట్టమొదటి మూల పురుషుడే మా తాతగారు. ఇంకేం మనం దాని గురించి మనం మాట్లాడుకునే దానికి కొంచెమన్నా నిబద్ధత, చిత్తశుద్ధి అనేది ఉండాలా. అవి లేకుండా అవన్నీ మర్చిపోయి ఊరికేనే మన ప్రజల మీద పడి ఏదంటే అది మాట్లాడితే ప్రజలు ఒప్పుకుంటారా? వింటారా? చూద్దాం ఏం జరుగుతుందో. రేపు 14వ తేదీ ఎవరు బండారం ఏందనేది బయటపడుతుంది కదా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.